KTR-A1 ఫార్ములా ఈ రేస్పై ఏసీబీ కేసు 4 నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నోటీసులు ఇవ్వకుండానే అరెస్టు చేసే ఛాన్స్. A2గా IAS అరవింద్ కుమార్, A3గా రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి అనట ఆయన అప్పుడు HMDA చీఫ్ ఇంజనీర్గా ఉన్నాడు. సో అందుకే ఆయనకి A3గా పెట్టిరు. అరవింద్ కుమార్ IAS సెక్రటరీగా ఉన్నాడు HMDA. సో అందుకే ఆయన A2గా పెట్టిరు. టోటల్ కేసులో డబ్బులు వేసాయి అని చెప్పింది KTR, అప్పటి కన్సర్న్ మినిస్టర్, మున్సిపల్ మినిస్టర్ కాబట్టి, HMDA మినిస్టర్ కాబట్టి KTRని A1గా పెట్టిరు. కీలక డాక్యుమెంట్లతో ఎఫ్ఐఆర్ను కోర్టులో దాఖలు చేసిన ఏసీబీ అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఉన్నప్పుడే సీజన్ 10 కోసం అగ్రిమెంట్లు, బ్రిటన్కు 46 కోట్లు ట్రాన్స్ఫర్, ఆర్బీఐకి చెప్పకుండా HMDA అకౌంట్ నుంచి చెల్లింపులు, నాటి మున్సిపల్ మంత్రి KTR ఆదేశాల మేరకే చేసినట్లు అరవింద్ అంగీకారం, విదేశాలకు డబ్బు పంపినందుకు ఇప్పటికే 8 కోట్ల ఫైన్ కట్టిన HMDA. ఇందులో ఎఫ్ఐఆర్ చాలా క్లియర్గా ఉన్నది, మనం ఇంతకుముందు కూడా చూపించినాం. ఇది ఎఫ్ఐఆర్. ఈ ఎఫ్ఐఆర్ అంటే కంప్లైనెంట్ ఎవరు అని అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ దానకిషోర్ ఈ కంప్లైంట్ చేసిండు. ఎవరెవరి మీద కంప్లైంట్ అంటే ఇగో A1గా తారక రామారావు, A2గా అరవింద్ కుమార్, నెక్స్ట్ A3గా బిఎల్ఎన్ రెడ్డి చీఫ్ ఇంజనీర్ CE HMDA. సో చాలా డీటెయిల్డ్గా ఎక్కడెక్కడ ఏం జరిగింది, దీని వాల్యూ ఎంత టోటల్ అంటే టోటల్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీస్ ఇన్వాల్వ్ 58,88,87,043 రూపాయలు. అంటే మొత్తం వీళ్ళు HMDA కట్టిన ఫైన్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన ట్యాక్స్ కావచ్చు, అండ్ బ్రిటన్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ కావచ్చు, ఈ మొత్తం అంతా కలిపితే 54,88,87,043 రూపాయలు. బేసిక్ ఇక్కడ జరిగింది ఏంటంటే ఇప్పుడు ఈ ఫార్ములా కార్ రేస్కి సంబంధించిన దాంట్లో ఈ FEO బ్రిటన్ కంపెనీ అండ్ HMDA, ఇక్కడ AS నెక్స్ట్ జెన్ అనే ఇంకొక ప్రమోటర్, ఈ ముగ్గురి త్రైపాక్షిక ఒప్పందం మేరకు 9, 10, 11 and 12 ఈ 4 సీజన్లు జరపాలన్నది నిర్ణయానికి వచ్చి ఫస్ట్ 9th సీజన్ కంప్లీట్ అయింది. 9th సీజన్ కంప్లీట్ అయింది. 9th సీజన్కి ఈయన స్పాన్సర్ అయిన ప్రమోటర్, HMDAనేమో ఆ ట్రాక్ ఏర్పాటు చేయడం కావచ్చు, లేకపోతే వచ్చిన వాళ్ళని ఇబ్బంది లేకుండా చూసుకోవడం కావచ్చు, ఇవన్నీ ఏర్పాట్లన్నీ HMDA చేస్తుంది. సో ఈ ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ 110 కోట్లు పెట్టింది ఫస్ట్ టైం. మనం 10-11 కోట్లు మనం పెట్టినాం. ఎవరు? HMDA ప్రజల సొమ్ము నుంచి వచ్చిన డబ్బులతో పెట్టిరు. తర్వాత ఏమైందంటే 10th సీజన్ వచ్చేసరికి వీడు తప్పుకున్నాడు, ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ. ఎందుకు తప్పుకున్నాడే అంటే ఇది నాకు వర్కౌట్ అవుతలేదు, నేను లాస్ట్లోకి వెళ్ళిపోయినా అని చెప్పి ఆర్థికపరమైన సమస్యలతోని ఆ ఏస్ నెక్స్ట్ జెన్ FEO వీళ్ళు ఇద్దరు కలిసిన చర్చల్లో ఇటు తప్పుకున్నప్పుడు FEO మళ్ళీ అడిగింది గవర్నమెంట్ని, మరి ఏం చేద్దాం, మరి ఆయన తప్పుకున్నాడు, ప్రమోటర్ లేడు, మీరు ప్రమోటర్ని తెచ్చుకుంటారా ఎట్లా అని అంటే అప్పుడు మనోడు ఏం చేసిందంటే మీకెందుకు, మేము ఉన్నాం కదా అని చెప్పి వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకొని ఈ ప్రమోటర్ లేకపోతే ఏంది, నేనే ప్రమోటర్ కింద ఉంటాని HMDAనే ప్రమోటర్ కింద ఉన్నది. ఇప్పుడు KTR ఏమంటుండు, ఎవడో ప్రైవేట్ వాడట సర్వే చేస్తే 700 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి లాభం వచ్చిందట ఈ ఫార్ములా ఈ కార్ రేస్ పెట్టడం వల్ల. కానీ స్పాన్సర్గా ప్రమోటర్గా ఉన్న ఈ కంపెనీ ఏమంటుంది, నాకు నష్టాలు వచ్చినాయని వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు మనకే 700 కోట్ల లాభం వస్తే 10 కోట్లు పెట్టిన వాళ్ళకే మరి వీళ్ళకి ఎంత రావాలి, 110 కోట్లు పెట్టిన వాళ్ళకి? మనకు 700 కోట్లు లాభం వచ్చిందంటే ఖచ్చితంగా లాభం వస్తుంది కదా, లాస్లో రావడానికి అవకాశం లేదు కదా, 200% లాభమే వస్తుంది. మరి వాడు ఎందుకు వెళ్ళిపోయిండు, లాస్ వచ్చిందని వెళ్ళిపోయిండు. మరి వాడికి లాస్ వస్తే మనకి ఎట్లా 700 కోట్ల లాభం వస్తుంది, ఏ ప్రాతిపదిక 700 కోట్ల లాభం అని? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే దాదాపు 100 కోట్లకు పైన లాస్ వచ్చింది అని చెప్తున్నది. ఈయన ప్రమోటర్గా ఈ బాధ్యతను కూడా ఈయననే తీసుకొని మరి వీళ్ళు ఏం లాలొచ్చి పడ్డరో, అందులో ఏ కంపెనీ వాడు తగిలిండో ఏమైందో తెలియదు, మొత్తం 55 కోట్లు కొట్టుకోనగానే కొట్టిండు. మళ్ళీ అదేంది, ఒప్పందం జరగకముందే డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. ఎలక్షన్ కోడ్ ఉన్నది,
10 కోట్లకు మించి డబ్బులు హెచ్ఎండిఏ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే 100% ఫైనాన్స్ మినిస్ట్రీ పర్మిషన్ తీసుకునే చేయాలి. ఆ పని కూడా చేయలే. ఇది మొత్తం జరిగింది. ఇది ఎఫ్ఐఆర్ కాపీ. మరి ఇప్పుడు ఏం అరెస్ట్ చేస్తారా చేయరా ఎట్లుంటుంది అన్నది చూడాలి. అరెస్టు చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సెక్షన్స్ చూసినా అన్నీ నాన్ బెయిలబుల్ సెక్షన్సే ఉన్నాయి. ఒక సెక్షన్ అయితే యావజ్జీవ కారాగార శిక్ష గరిష్ట, ఇది ఇంకొక 2 కేసులేమో 7 ఏళ్ల జైలు శిక్ష ఉన్నది. ఇప్పుడు ఇక్కడ బక్రా ఎవరు? బలికా బక్రా అధికారులు బక్రా. ఇప్పుడు ఆ సిఈకి ఏమన్నా వచ్చిందా? చీఫ్ ఇంజనీర్కి, ఆయన బిఎల్ఎన్ రెడ్డికి ఏమైంది? ఆయన ప్రొసీడింగ్స్ ఇచ్చిండు. ప్రొసీడింగ్స్ ఇచ్చినందుకు ఆయన మీద కూడా కేసు పెట్టారు. ఆయన ఏం చేయాలా? 10 కోట్ల కంటే ఎక్కువ అమౌంట్ ఇది, ఈ ప్రొసీడింగ్స్ నేను ఇవ్వలేను, ఇది తప్పు అవుతుంది, రేపు పొద్దున నేను ఇరుక్కుంటానని ఆలోచించాలి. ఆలోచించలే. మంత్రి చెప్పిండు కదా, కొట్టిండు.